అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చేసాను. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. ఒక గురువు గారి దగ్గర శిష్యుడు ఉండేవాడు. గురువు గారి భార్య చాలా గయ్యాలి, ఎప్పుడు గురువు గారిని తిడుతూ ఉండేది. అది చూసి బాధపడిన శిష్యుడు ఒకరోజు గురువు గారిని ఇలా అడిగాడు, గురువుగారు, మీరింత పండితులు కదా, మీ భార్యను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు ఎందుకని? ఇప్పుడు గురువు గారు, నాయనా, నీకు పెళ్ళైతే తెలుస్తుందిలే అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, నేనైతే నా భార్యను నోరెత్తనీయకుండా అదుపు చేస్తాను అని ప్రగల్భాలు పలికాడు. అలాగే నాయనా, నీ పెళ్ళయ్యాక మీ ఇంటికి నేను వస్తాను, చూస్తాను నువ్వెంత అదుపు చేస్తావు అన్నాడు గురువు. శిష్యుడి విద్యాభ్యాసం పూర్తయింది. అతను తర్వాత పెళ్లి చేసుకొని ఒక ఊరిలో స్థిరపడ్డాడు. అతని భార్య గురువు గారి భార్య కంటే 2 రెట్లు గయ్యాలి. ఏమైనా అంటే ఇంటి బయటకు వచ్చి ఊరంతా వినపడేట్టు అరిచి అతని పరువు తీస్తుంది. అందుకని నోరు మూసుకొని భరించేవాడు. ఒకరోజు గురువుగారు తాను ఫలానా రోజు వస్తున్నట్టు కబురు పెట్టారు. శిష్యుడికి భయం పట్టుకుంది. భార్యను బతిమాలి గురువు గారు వచ్చినప్పుడు కాస్త అనుకువగా ఉండేట్టు ఒప్పించుకున్నాడు. అయితే ఆమె ఒక షరతు పెట్టింది, నీవు 100 తిట్లు తిట్టే వరకు మాత్రమే భరిస్తాను, అంతకు మించి ఒక్క తిట్టు ఎక్కువైనా ఒప్పుకోను అని. ఆ మాత్రానికి సంతోషపడిపోయాడు శిష్యుడు. గురువు గారు రానే వచ్చారు. శిష్యుడు సందు దొరికింది కదా అని ప్రతి దానికి భార్యను తిట్టసాగాడు. గురువు చాలా ఆశ్చర్యపోయాడు. వీడికి మంచి సాధ్వి అయిన భార్య దొరికింది అని. శిష్యుడి భార్య తెలివైంది. ఒక పళ్ళెంలో 100 చింతపిక్కలు పెట్టుకొని మొగుడు తిట్టినప్పుడు ఒక్కో తిట్టుకు ఒక్కో గింజ బయటకు పారేస్తూ వచ్చింది. వాళ్ళిద్దరికి భోజనం వడ్డించింది. అప్పటికి 100 తిట్లు అయిపోయాయి. శిష్యుడు, ఏమీ బుద్ధిలేని గాడిద, గురువు గారికి పులుసు ఇంకొకసారి వడ్డించు అన్నాడు. అంతే, ఆ పులుసు కుండ తీసుకొని వచ్చి గురువు నెత్తిన పడేసింది. కుండ పగిలిపోయింది. వేడి వేడి పులుసు పడి గురువు గారికి ఒళ్ళంతా మంట పుట్టింది. బొబ్బలు తేలాయి. గురువు పెరట్లోకి వెళ్ళి చల్లని నీళ్ళతో అంతా కడుక్కొని వచ్చాడు. బట్టలు మార్చుకొని బయటకి వెళ్ళబోతున్నాడు. అప్పుడు ఆ శిష్యుడి భార్య, నా బంగారం లాంటి కుండ పగిలిపోయింది, దాని వెల ఇచ్చి మరీ వెళ్ళు అని అంది. అప్పుడు గురువుగారు ఈ శ్లోకం చెప్పారు, అనేక శత బాండాని భిన్నాని మమ మస్తకే అహో గుణవతి భార్య బాండ మూల్యం న యాచతే. దీని అర్థం ఏంటంటే, ఇలాంటి కుండలు 100ల కొద్దీ నా నెత్తిన పగిలాయి, కానీ నా భార్య ఎంత గుణవంతురాలో, ఎప్పుడూ ఆ కుండకు డబ్బులు ఇమ్మని నన్ను అడగలేదు అనుకుంటూ ఒక పావలా రూక ఆవిడ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ విన్నాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం పురాణమిత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వండి.